అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్విక్ రెసిపీస్ తెలుగు. ఇవాల్టి రెసిపీ వచ్చేసి బొమ్మడాయిలు చింత చిగురు కర్రీ అండి. సింపుల్గా టేస్టీగా తింటుంటే తినాలనిపించేలా పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుందండి. నా స్టైల్లో ఈ కర్రీని ఎలా చేస్తారో ఈ వీడియోలో చూపించేస్తాను రండి. ముందుగా ఎండు చేపల్ని తీసుకొని ఈ విధంగా ఆయిల్ లేకుండా ఒకసారి ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు కళాయిని క్లీన్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక 2 పచ్చిమిర్చిని వేసుకొని 2 మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసుకొని వేసుకోవాలి. ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 3 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎండు చేపల్లో కొన్ని వాటర్ పోసి 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ముందుగా ఆయిల్ లేకుండా వేయించుకొని ఈ విధంగా వాష్ చేసుకుంటే ఏమైనా ఉష్కున్నా వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనము మూత ఓపెన్ చేసి ఒకసారి ఆనియన్స్ని కలుపుకుందాం. సో మరి బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదండి. ఈ విధంగా మగ్గినప్పుడు మనం ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. చింత చిగురు వేసుకుంటాం కాబట్టి ఉప్పు కారం ఎక్కువగానే పడుతుంది. ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ వరకు కుక్ చేసుకుందాం. ఈ విధంగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఎండు చేపల్ని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. 2-3 రోజులు ఖరాబ్ కాకుండా నిల్వ కూడా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా బయట పెట్టినా ఉంటుందండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి కారం వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. ఇప్పుడు 1/2 కేజీ చింత చిగురుని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కారం మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక గ్లాస్ వరకు వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు కర్రీ అంతా దగ్గర పడేంత వరకు మూత పెట్టి కుక్ చేసుకుందామండి. ఒక 2 మినిట్స్ వరకు ఐ ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చింత చిగురుని వేసుకుందాం. ఇక్కడ నేను 1/2 కిలో వరకు వేసుకున్నాను. చింత చిగురులో వాటర్ ఏమీ లేకుండా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ ఎండు చేపలు చింత చిగురు కూర రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు క్విక్ రెసిపీస్ తెలుగు. మరిన్ని కొత్త వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. మరో కొత్త వీడియోతో రేపు కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.